ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈ దినం ప్రార్థన చేశారా? ఈ దినం దేవుని వాక్యాన్ని చదివారా? జాగ్రత్త అండి, తప్పకుండా వాగ్దానం విన్న వెంటనే చేయండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువురుగా ఉండనీయుడి, ఆదిత్యం చేయ మరొకడి. దానివల్ల కొందరు ఎరగకే దేవదూతలు ఆదిత్యం చేసిరే. ప్రియులారా, ఆదిత్యము, ప్రేమ, సహోదర ప్రేమ ఈ దినాల్లో కరువు అయిపోయింది. ఎవరైనా మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఏమైనా ఖర్చు అయిపోతుందని వారు వస్తున్నప్పుడు బయటకు వెళ్ళిపోతాం. కొంత పిసినితనంగా ఉన్నాం. ప్రియులారా, గమనించండి, మనము సహోదర ప్రేమ చూపించడం వల్ల మనకు తెలియకుండా పరలోకం నుంచి మనకు ఆశీర్వాదం వస్తుంది. కనుక కొన్ని ఆశీర్వాదాలు మనం దేవునికి నీతిగా బ్రతకడం వల్ల వస్తుంది, కొన్ని ఆశీర్వాదాలు మనకి తెలియకుండా వస్తుంది. ఆ తెలియని ఆశీర్వాదం ఏంటంటే మనం ఇతరులకి ఆతిథ్యం ఇవ్వడం. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ శత్రువు కావచ్చు, మీ బంధువు కావచ్చు, మీ మిత్రుడు కావచ్చు, మొదటగా మీ దగ్గర ఉన్నది వాళ్ళకి పెట్టండి. మీ మంచినీళ్ళు ఇవ్వండి ఫస్ట్. తర్వాత మన ఇంట్లో ఏం పెట్టాడో, మిక్చర్ ఉంటే మిక్చరు, టీ ఉంటే టీ, భోజనం టైం అయితే భోజనము, ఏం కాదు, ఒక పెద్ద సన్నం పెడితే తప్పేం కాదు. ఒకవేళ వాళ్ళకి మనం కీడు చేసిన పర్వాలేదు, కానీ దానివల్ల మనకి తెలియని ఆశీర్వాదం వస్తుంది. మా పితరుల పూర్వ దినాల్లో మా తల్లిగారు మా గ్రామంలో ఏం చేశారంటే, చాలామంది పేదరికులు, అప్పట్లో మాకు దేవుడు కొంత ఆస్తి ఇచ్చాడు. అయితే అనేక మంది పేదవారు వచ్చినప్పుడు వారికి ఆకలికి అన్నం పెట్టేవారండి. ఊరు వచ్చి భోంచేసేవారు. అయితే దానివల్ల దేవుడు అది గుర్తు చేసుకున్నాడు. తన యొక్క సంతతైన మా మీద ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఈరోజు నేను 3 పూట్ల భోంచేస్తున్నంటే, అనేక మందికి మీ ముందు నేను ఇలాగ నిలబడ్డా అంటే దేవుని కృప. రెండోది, ఆ దినాల్లో మా తల్లి గారు చాలామందికి ఆతిథ్యం ఇచ్చారని వాళ్ళే నా దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తారు. అయ్యా, మీ అమ్మ నాకు అన్నం పెట్టిందయ్యా, మీరు చల్లగా ఉండాలని చెప్తారు. ఇప్పుడు మా అమ్మ లేదు, కానీ ఆమె గురించి నాకు చెప్తారండి. ఎందుకు చెప్తున్నారు? ఆమె ఆ దినాల్లో ఆతిథ్యం ఇచ్చారు, ప్రేమ చూపించారు. కనుక మన దినాల్లో కొద్ది రోజులే మనం బ్రతికేది. ఈ లోకం మనకి శాశ్వత కాదు. ఉన్నాళ్ళు దేవుని ప్రేమ చూపించాం. అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, ఇతరులకి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి. అందులో తెలియని ఆశీర్వాదాలు ఉన్నాయి. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. ఇదిగో ఈ దినమునైనా చిన్నపిల్లలను ఎవరైతే విష జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం జరుగుతున్న బిడ్డలను దీవించండి. ఈరోజు అనారోగ్యముతోనైనా ప్రభా, కడుపు నొప్పితో, తలనొప్పితోనైనా, జ్వరముతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి బాగుచ్చామని, నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.